దేవునికి స్తోత్రాలు. ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు. ఈరోజు మన పాపములు అనే ఒక అంశమును మనము ధ్యానించుకుందాము. కీర్తన గ్రంథం 90వ అధ్యాయము 8వ వచనములో, మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి అని ఈ యొక్క మోషే గారు ప్రార్థన చేస్తున్నారు. మోషే గారు ప్రార్థన చేస్తున్నారు ఏమని? మా దోషములన్నీ నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు అంటున్నాడు. అంటే మనం ఈ లోకంలో ఏ ప్రకారంగా జీవిస్తున్నాము, ఏ విధంగా జీవిస్తున్నాము, దేవునికి అనుకూలంగా ఉన్నామా, అనుకూలంగా లేమా అనేదాట దేవుని ఎదుట మరి కనబడుతున్నాయట. ఇక్కడ దేవుని ముఖ కాంతిలో మనము సీక్రెట్గా ఏ తప్పులు చేసినా ఆయన ముఖపు వెలుగులో, ఆ షైనింగ్లో మన పాపాలు అక్షరాలు కనబడుతున్నాయని మరి ఆ యొక్క మోషే గారు రాస్తున్నాడు ఈ కీర్తనలు. కనుక ఈ లోకంలో మరి దేవుని బిడ్డలమైన మనము మన జీవితమును ప్రభుకు సమర్పించుకున్న తర్వాత మరి పరిశుద్ధ జీవితం జీవించాలి. మరి పాపం అంటే ఏమిటి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఇక్కడ ఆదామవ్వలు వాళ్ళను దేవుడు పరిశుద్ధులుగా చేసినప్పుడు పాము అనే సర్పం వచ్చి పాపములో పడేసింది. అంటే ఇప్పుడు పాపములో పడుతున్న ప్రతి వ్యక్తి పాము మాటకు లోబడ్డట్టే. దేవుని మాటకు లోబడతలేరంటే సర్పానికి లోబడ్డట్టే. కనుక ఇక్కడ చూసినట్లయితే మరి ఆదామవ్వలను దేవుడు ఎంతో చక్కటి జీవితము, ఎంత పరిశుద్ధులుగా నిర్దోషులుగా చేసిండు. మరి ఈ లోకములో ఒక మంచి వాళ్ళను స్థానం ఉంచినప్పుడు పామొచ్చి వాళ్ళను పడేసినట్టు మనలో కూడా, క్రైస్తవ సమాజంలో కూడా పాపాలన్నిటిని తీసుకొచ్చి సాతానుడు మనల్ని కూడా దేవునికి దూరం చేస్తున్నట్టు దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. కనుక ఇప్పుడు మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎలా ఈ సాతాను యొక్క క్రియలేంటి, లక్షణాలేంటి అనేటివి మనకు తెలవాలంటే ప్రతిరోజు బైబిల్‌ను క్షుణ్ణంగా చదివితేనే కానీ సాతాను వేస్తున్న ఆ యొక్క పాపపు సంబంధించినవి మనకు అర్థమైతాయి. లేకుంటే ఈజీగా పాపంలో మనము పడిపోతాము. మనం చేస్తున్న ఈ పాపాలు దేవుని ముఖములో స్పష్టంగా కనబడతాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. ఇక్కడ యోహాన్ యెషయా గ్రంథము 59వ అధ్యాయము, యెషయా గ్రంథము 59వ అధ్యాయము 59వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనము చూసుకున్నట్లయితే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో యెషయా గ్రంథము 59వ అధ్యాయము మొదటి 2 రక్షింపనేరక ఉన్నట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, వెన్నెరక ఉన్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములైన ముఖమును మీకు మరుగుపరిచెను. అంటే మన పాపాలు, మనం చేస్తున్న పాపాలు ఈ లోక సంబంధంగా ఇన్ని రోజుల నుంచి దేవుని యొక్క వాక్యం ఏది వింటున్నాము, ఏది పాపము, ఏది చేయొద్దు అనేది విని తెలుసుకున్నది మళ్ళా మనం చేసినట్లయితే ఈ పాపాలు ఏం చేస్తాయంటే ఆయన ముఖకాంతిలో కనబడి ఆ ముఖకాంతికి మనకు దేవునికి ఈ పాపాలు అడ్డుగచ్చి ఆయన మన ప్రార్థన వినకుండా మన పాపాలు చేస్తాయట. చూడండి ఎంత మరి మనం అనుకుంటాం చిన్నదే కదా తప్పు, పెద్దదే కదా అనుకుంటాం. కానీ మరి మన తోటోళ్ళు చేస్తలేరా, సాటోళ్ళు చేస్తలేరా, నేను చేస్తే తప్ప అనుకుంటాం. కానీ మనము తెలవక చేసినప్పుడు కనికరించబడ్డం కానీ తెలియచేసినట్లయితే ఈ పాపాల విషయంలో మనం ఎంత ప్రార్థన చేసినా మనకు పశ్చాత్తాపం దొరకదు. దావీదు కూడా బెత్షెబతో పాపం చేసిన తర్వాత ఒక చిన్న కుమారుని గురించి ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా కానీ ఆయన ప్రార్థన దేవునికి మరి ఆయనకు మధ్యలో అడ్డుగా వచ్చినాయి. ఆయన బెత్షెబతో చేసిన ప్రార్థన ఆయన ముఖకాంతిలో కనబడ్డది కనుక ఆయన ఈ చేసిన ప్రార్థన దేవుని సన్నిధికి పోకుండా, దేవుడు వినకుండా ఆ కుమారుని నష్టపోయినట్టు మన వాక్యాన్ని చూస్తున్నాం. కనుక పాపాలు అనేటివి చాలా భయంకరమైనది కనుక మనం పరిశుద్ధులుగా దేవుడు తయారు చేసింది కనుక పరిశుద్ధ జీవితము,
పరిశుద్ధ గ్రంథం చదువుతూ పరిశుద్ధంగా జీవించడానికి మనము ఒక ముందడుగు వేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మొదటి తిమోతి రాసిన పత్రికలో ఒక మాట ఉన్నది. మొదటి తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయము 24వ వచనము. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచున్నవి, మరికొందరు పాపములు వారి వెంట వెళుచున్నవి. అటువలే మంచి కార్యములు తేటగా బయలుపడుచున్నవి, బయలుపడనివి దాచబడనేరవు. దేవుడు అంటున్నాడు ఏమని? కొందరి పాపాలు తేటగా బయటపడుతున్నాయట. కొంతమంది స్కాములు చేస్తున్నారు, కొంతమంది డబ్బులు పోగేసుకొని మరి ఎత్తేస్తున్నారు, కొంతమంది మోసాలు చేస్తున్నారు, కొంతమంది రకరకాలుగా ప్రజలను మరి మోసాలు చేయడానికే మోసము చేసి వాళ్ళు లాపడానికే బాగా మంది ఈ రోజున నేర్చుకున్నారు. కానీ ఆ పాపాలు ఏమవుతున్నాయట? తేటగా బయటపడుతున్నాయట. న్యాయపు తీర్పునకు ముందుగా పోతున్నాయి. అంటే ఆయన ముఖకాంతిలో కనబడుతున్నాయి, ఆయన ముఖానికి అడ్డొస్తున్నాయి. కనుక మరికొందరి పాపాలట వారిని వెంట వెలుచు, అంటే వాళ్ళు చనిపోతున్నారు. అంటే బాగా పాపం చేసినప్పుడు మరణిస్తున్నాడు, వారి పాపాలు వారిని పట్టుకొని పోతున్నాయి. కనుక ఈ లోకంలో మనం బతకాలంటే మరి యథార్థంగా నమ్మకంగా బతకాలి. కానీ ఒక మనిషిని ముంచి, ఒక మనిషిని వారి జీవితమును మరి మనము కైవసం చేసుకొని మనము ఒక మనిషి జీవితంతో ఆటలాడుకోవద్దు. మనము యథార్థంగా నమ్మకంగా జీవించడానికి మనము ఇష్టపడాలి. కనుక ఈరోజు చాలామంది సులువైన మార్గం నేర్చుకుంటున్నారు. ఒక మనిషి నష్టపోయిన ఏం కాదు, మేము లాభపడాలి, ఎవరు ఏమైతే నాకేంది, మేము మంచిగా ఉండాలని చెప్పేసి లంచగొండుతనం కావచ్చు, ఒక పనికి ఇంత డిమాండ్ కావచ్చు, ఇన్ని రకాల మరి ప్రయత్నాలు లోకమే జరుగుతున్నాయి. కనుక వారి పాపాలు వాళ్ళ వెంట పెట్టుకుని వెళ్తున్న దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. ఇక్కడ హబక్కూకు గ్రంథంలో ఒక మాట, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో హబక్కూకు గ్రంథంలో ఒక చక్కని మాట. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనాన్ని మనము చదువుదాం. హబక్కూకు గ్రంథము భక్తులు మాట్లాడతారు. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీవేలా ఊరకయ్య చూచున్నావు? ఎక్కడ చూచినా నాశనము బలత్కారము అడుగుచున్నవి, జగడములు కలహములు పుట్టించు రేగుచున్నవి. కనుక ఎక్కడ చూసినా ఈ రోజులలో పాపం అంటే బాధ, ఎక్కడ చూసినా నాశనము, ఒకరినొకడు నాశనం చేసుకోవడం, ఓరవకపోవడం, వారి జీవితాన్ని పాడు చేయడము, తర్వాత ఏమున్నది బలత్కారము, నేను బాగుపడాలి, ఎదుటోడు ఏమైనా మంచిదే అనే ఆ యొక్క ఉద్దేశము, అవే కనబడుతున్నాయి ఎక్కడ చూసినా. ఇంకా ఎక్కువ జగడములు, అల్లర్లు, కలహములు, కొట్లాటలు బాగా కనబడుతున్నాయి ఎక్కడ చూసినా. కనుక ఇవే మెయిన్ పాపములు. పాపము ఆజ్ఞాతిక్రమమే పాపం, అంటే ఇవే మెయిన్ పాపాలు. కనుక ఎక్కడ చూసినా ఇవి జరుగుతున్నాయి. కనుక మన క్రైస్తవ సమాజంలో అవి జరగకూడదు. దేవుడు ఏమంటున్నాడు? 2:9 తనకు అపాయం రాకున్నట్లు తమ నివాసంను బలపరుచుకొని తన ఇంటి వారి కొరకై అన్యాయంగా లాభం సంపాదించుకోని వారికి శ్రమ. ఈ రోజుల్లో అన్యాయంగా లాభాన్ని సంపాదించుకుంటున్నారు. అవసరమైతే ఒక కుటుంబాన్ని నాశనం చేయడం, జగడము, కొట్లాడుతూ బలవంతంగా గుంజుకుంటున్నారు. కానీ వారికి శ్రమ అని దేవుడు అంటున్నాడు. నీవు చాలామంది జనంలో నాశనం చేయొచ్చు, నీ మీదికి నీవే నేరస్థాపన చేయుచున్నావు అంటున్నాడు. చాలామందిని ఏ విధంగా అయితే మనుషులను మరి మాయ చేయాలని చెప్పేసి చాలామంది ఆలోచన చేస్తున్నారు, దురాలోచన. కనుక వారికి మీదకి వారి నేరస్థాపన చేస్తున్నారు. కనుక మరి కొన్ని బిజినెస్లని, కొన్ని ఆన్లైన్ బిజినెస్ అని, ఇవి మనుషులను పాడు చేసేటివి వచ్చి మనుషుల జీవితాలతో ఆటలాడుకుంటూ మనుషులను ఎంతో నష్టంలో పడేస్తున్నారు. కనుక మీ పాపాలు, ఆ పడేసిన వాళ్ళ పాపాలు దేవుని ముఖంలో కనబడుతున్నాయి. ముందుగా పోయి దేవుని దగ్గర సాక్ష్యం చెప్తున్నాయి. రెండోది, ఆ పాపాలట వాళ్ళని వెంటనే పోతాయట. కనుక మరి మనము మన పాపాలు మనం ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు, మరి సమస్త దోషమును క్షమించి మనల్ని పరిశుద్ధులు చేయడానికి ఇష్టపడుతున్నాడు. కొద్ది మాటలు ప్రభు దీవించును గాక. ఆమేన్.